వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. కరోనా మరోసారి విరుచుకుపడుతోంది. దేశంలో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే థర్డ్ వేవ్ పీక్ స్టేజ్లో ఉంది. రాబోయే 15 నుంచి నెల రోజులు చాలా కీలకమంటున్నారు నిపుణులు. అప్రమత్తంగా లేకపోతే సమూహ వ్యాప్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. భారత్లో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం 248 రోజుల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైంది. ఢిల్లీ, ముంబైలో రికార్డు స్థాయిలో కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో సంక్రాంతి తర్వాత రికార్డు స్థాయిలో 10,000 రోజువారీ కేసులొచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో మరింత ముప్పు తప్పదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో వచ్చే 15 రోజుల్లో కరోనా మరింత భీకరంగా పెరిగే అవకాశం ఉంది. రోజుకు 10 లక్షల కేసులొచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు నిపుణులు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని, కేసులు పెరిగినా మరణాలు తక్కువగా ఉంటాయనే మాట ఒక్కటే కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే కరోనా వ్యాప్తి మాత్రం మునుపెన్నడూ చూడనంత వేగంగా ఉంటుందని, బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా ఒమిక్రాన్ దూసుకొస్తుందని అంచనాలున్నాయి. ప్రతి ఇంట్లో కరోనా కేసున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. లక్షణాలు లేకపోవడంతో చాలామంది పబ్లిక్గా తిరిగేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే మరింత మందికి కరోనా వ్యాపిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకోవాలి. వారం రోజులు క్వారంటైన్ అయ్యి మందులు వాడాకే బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మనకు వచ్చే 2 వారాల్లో కేసులు బాగా ఎక్కువై ఆ విధంగా మళ్ళీ వెంటనే తగ్గే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అన్ని దేశాల్లో, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, యూఎస్లో కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో విదిన్ 2-3 వీక్స్ పీక్ చేరి తర్వాత తగ్గిపోతుంది. అంటే దాదాపు 4 నుంచి 6 వారాల్లో ఇది పెరిగి పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి మనకి వచ్చే 30 రోజులు కీలకం. అంటే ఈ 30 రోజుల్లోనే పీక్ చేరి తగ్గే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేట్ 14.43% నుంచి 15.13% పెరిగింది. రికవరీ రేట్ 93.88%గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 3,79,00,000 మంది కరోనా బారిన పడగా 4,87,202 మంది మరణించారు. అయితే మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టినా కర్ణాటక, కేరళలో కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 8,961కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో పలు రాష్ట్రాల్లో పరీక్షలు తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్యను పెంచాలని, మహమ్మారి కట్టడిలో ఇది చాలా కీలకమని పేర్కొంది. హాట్స్పాట్ల గుర్తింపునకు కట్టడి ప్రాంతంగా ప్రకటించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ తదితర కట్టడి చర్యలు తీసుకునేందుకు అప్పుడే వీలుంటుందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం సూచించింది. ముంబై, ఢిల్లీలో థర్డ్ వేవ్ ఇప్పటికే గరిష్టానికి చేరిందని, దీని ప్రకారం మార్చి నాటికి దేశంలో తగ్గుముఖం పడుతుందని అంచనాలున్నాయి. మార్చి, ఏప్రిల్లో మరో ఆందోళనకారక వేరియంట్ ఉద్భవించకుంటే కరోనా వెనకడుగు ఖాయమని చెబుతున్నారు. ముంబైలో థర్డ్ వేవ్లో తొలిసారిగా బ్లాక్ ఫంగస్తో ఓ రోగి మృతి చెందాడు. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కోవిడ్ కేసులు కొంతమేర తగ్గాయి. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గడం వల్లే ఇలా జరుగుతోందని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత వైద్య పరిశోధనా మండలి ICMR జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కోవిడ్ పరీక్షలను తగ్గించడం వల్లే కేసులు కొంతమేర తగ్గాయని అభిప్రాయపడుతున్నారు. టెస్ట్, ట్రేస్, ఐసోలేట్, ట్రీట్ వ్యూహాన్ని మళ్లీ భారత్ అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి మొదలైన తర్వాత డోలో 650 మాత్రల అమ్మకాలు అమాంతం పెరిగాయి. 2020 నుంచి ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా డోలో మాత్రల విక్రయాలు జరిగాయి. ఈ మాత్రలన్నింటినీ ఒకదానిపై ఒకటిగా పేర్చితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కంటే 63,000 రెట్లు పొడవుగా ఏర్పడుతుంది. గత 2 ఏళ్లలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన జ్వర మాత్రల జాబితాలో డోలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కాల్పాల్ మాత్రలు ఉండగా 6వ స్థానంలో క్రోసిన్ టాబ్లెట్లు ఉన్నాయి. కాగా తీవ్ర కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన పలువురు రోగుల్లో ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ రుగ్మత తలెత్తుతోంది. కోవిడ్ సోకి ఐసోలేషన్లో ఉన్న కొంతమందిలో 10 రోజుల తర్వాత కూడా పాజిటివ్ వస్తోందని ఓ పరిశోధనలో తేలింది. ప్రతి 10 మందిలో ఒకరికి ఇలా ఉండే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో సరికొత్త టెస్టు ద్వారా పాజిటివ్లలో వైరస్ ఉనికిని గుర్తించారు. భారత్ లాంటి పెద్ద దేశంలో కరోనా కట్టడికి జనసంచారం, ప్రయాణాలపై మూకుమ్మడి ఆంక్షలు విధించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని భారత్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
రిస్క్ ఆధారిత కరోనా కట్టడి ప్రణాళికతో ముందుకు పోవడం మంచిదని సూచించారు. ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధులను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయమై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. 2020 మార్చి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినప్పటికీ వందే భారత్ మిషన్ కింద కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. అలాగే ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా అమెరికా, యూకే, యుఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా సుమారు 40 దేశాలకు విమానాలు పంపుతున్నారు. ఈ ప్రత్యేక సర్వీసులకు నిషేధం నుంచి మినహాయింపిచ్చారు. అలాగే కార్గో సర్వీసులు కూడా యథావిధిగా నడుస్తాయని ప్రకటించారు. ఇక గతేడాది నవంబర్ 26న అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. కానీ ఆ తర్వాతి రోజే ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఇంటర్నేషనల్ విమానాలపై బ్యాన్ అలాగే కొనసాగుతుందని ప్రకటించాయి. అయితే ఎప్పటి వరకు ఈ నిషేధం ఉంటుందనేది చెప్పలేదు. ఇప్పుడు ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కోవిడ్ 3వ దశ వ్యాప్తి 3 వారాల్లో గరిష్ట స్థాయికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. నెల రోజుల నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నగరాలతో మొదలై ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను సైతం వైరస్ చుట్టేస్తోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే మార్చి నాటికి కరోనా ఎండమిక్ స్టేజ్కు చేరొచ్చని ఐసీఎంఆర్ నిపుణులు భావిస్తున్నారు. ముంబైలో ఈ నెల 7న 20,971 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే గరిష్ట స్థాయి. ముంబైలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ట స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. కోవిడ్ కేసులు ప్రస్తుతం అమెరికాలో అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. యుఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాలు 80% పైగా జనాభాకు టీకాలు వేశాయి. అందువల్ల కొత్త కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉంది. సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటికే కోవిడ్ 3వ విడత గరిష్ట స్థాయి నమోదైంది. అక్కడి నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ దేశాల్లో గరిష్ట స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టింది. మన దేశంలో కేసుల సంఖ్య పెరగడం డిసెంబర్ 29 నుంచి మొదలైంది. దేశంలో 64% జనాభాకు ఇప్పటికే 2 డోసుల టీకా వేయడం పూర్తయింది. టీకాలు తీసుకున్న ప్రజల్లో గ్రామీణ ప్రజలు 83% ఉన్నారు. అందువల్ల చాలా వరకు ప్రజలకు టీకాతో భద్రత కలిగినట్లు అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. కానీ కోవిడ్ 2వ దశతో పోల్చితే ఇప్పుడు ఆసుపత్రుల మీద ఒత్తిడి లేదు. ముంబైలో కోవిడ్ కేసులు 30 నుంచి 39 ఏళ్ల వయసు వారిలో అధికంగా బయటపడుతున్నాయి. కానీ ఈ వ్యాధితో మరణిస్తున్న వారి వయసు 60 నుంచి 69 ఏళ్ల మధ్య ఉంటోంది. ఎస్బీఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈ నెల 10న 109 పాయింట్లు ఉండగా ఈ నెల 17 నాటికి ఇది 101 పాయింట్లకు క్షీణించింది. గతేడాది నవంబర్ 15 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. కూరగాయల లభ్యత, ఆర్టీఓ రిజిస్ట్రేషన్లు, యాపిల్ మొబిలిటీ ఇండెక్స్ బాగా క్షీణించాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 158 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్గా మారనుందని ఐసీఎంఆర్కు చెందిన నిపుణులు అంచనా వేశారు. కోవిడ్ ప్రోటోకాల్ విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకు రాకపోతే మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్గా మారుతుందని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ను, ఒమిక్రాన్ను భర్తీ చేస్తే కోవిడ్ ఎండమిక్గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకు రాకపోతే ఆ అవకాశం ఉంటుంది. నిపుణుల బృందం అంచనా ప్రకారం డిసెంబర్ 11తో ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ 3 నెలల పాటు ఉండే అవకాశం ఉంది. మార్చి 11 నుంచి మనకు కొంత ఉపశమనం లభించొచ్చు. అలాగే ఢిల్లీ, ముంబైలో కరోనా గరిష్ట స్థాయికి చేరిందా లేదా అనే విషయం చెప్పేందుకు మరో 2 వారాలు వేచి చూడాల్సింది. అక్కడ కేసులు, పాజిటివిటీ రేట్ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమంటున్నారు. ఢిల్లీ, ముంబైలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80-20 నిష్పత్తిలో ఉన్నాయన్నారు. మహమ్మారి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉందని, దానికి తగ్గట్టే ఐసీఎంఆర్ పరీక్షా వ్యూహాలు మారుస్తోందని చెప్పుకొచ్చారు. ఏ విధమైన ప్రిడిక్షన్స్ చేసినా అన్ని ప్రిడిక్షన్స్ ఇప్పుడు దాకా తప్పైపోయినాయి. మనకి ఐఐటి సూపర్ మోడలింగ్ లో మనకి చెప్పింది ఏంటండి,
థర్డ్ వేవ్ లో కేసెస్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా సెకండ్ వేవ్ కన్నా తక్కువ ఉంటాయని. ఇప్పటికే మనం సెకండ్ వేవ్ కన్నా అత్యధిక నెంబర్స్ మనం చూస్తున్నాం. ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు చాలా తక్కువ సివియారిటీతో ఒమిక్రాన్ వేరియంట్ వస్తుంది అని. ఎప్పుడు వస్తుంది అనే దానికి జూన్ నుంచి తర్వాత వస్తుంది అని చెప్తా వచ్చారు. ఐఐటి సూపర్ మోడల్లో నవంబర్ సెకండ్ వీక్ లో వస్తుంది అని చెప్పారు. కానీ మనకు వచ్చింది జనవరి 1 తర్వాత మనకి వేవ్ స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఏదైనా సరే ప్రిడిక్షన్ చేయటంలో మనం చాలా 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 ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే అది ప్రిడిక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. హై రిస్క్ కాకపోతే కరోనా రోగులు కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్స విషయంలో ఐసీఎంఆర్కు డీసీజీఐకు మధ్య గ్యాప్ ఉందనే ఆరోపణల్ని కూడా నిపుణులు తోసిపుచ్చుతున్నారు. కరోనా 3వ విడతలో భాగంగా హైదరాబాద్లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో ప్రతి 3ంటిలో 1 గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడి మళ్లీ ఇన్ఫెక్షన్కు గురైనవే ఉంటున్నాయి. మొదటి లేదా 2వ విడతలో కరోనా బారిన పడిన వారు మళ్లీ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే ఎక్కువ మందిలో లక్షణాలు లేకపోవడం, ఉన్నా కానీ స్వల్పంగా కనిపిస్తుండడం ఆశాజనకం. కరోనా 2వ విడతలో ఇన్ఫెక్షన్ బారిన పడిన ఓ వ్యక్తి కోలుకునేందుకు నెల పట్టింది. కానీ ఇప్పుడు పాజిటివ్గా మరోసారి వచ్చిన లక్షణాలు ఏవీ లేవని తెలిపాడు. మరో గృహిణి సైతం 5 నెలల విరామంతో రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో కరోనా రీఇన్ఫెక్షన్ కేసులు 20 నుంచి 25% ఉంటున్నాయి. ఎక్కువ కేసుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. వారికి అవుట్ పేషెంట్ గానే చికిత్స చేస్తున్నారు. ఇప్పటికీ డెల్టా కేసులు వస్తూనే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రీఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగానే వస్తున్నాయి. చాలా వరకు పురోగతి ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా 2 డోసుల టీకా తీసుకున్న వారు సైతం ఇప్పుడు ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. 30% మేర ఇవే కేసులు ఉంటున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కొద్ది అంటే ఒమిక్రాన్ అనే ఈ వేవ్లో కేసులు యొక్క తీవ్రత చాలా తక్కువ ఉంది కాబట్టి మనం టీవీ ద్వారా పేపర్ల ద్వారా చాలా మంది చెప్పాం కాబట్టి చాలా మంది భయపడలేదు. కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర రావటం 2 రోజులు చూద్దాం అనే తగ్గిపోతుంది, అలాగే తగ్గిపోతుంది కూడా. ఆ విధంగా చూస్తే కేసుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇంకోటి ఏంటంటే మనకి పోయిన వేవ్లో సెకండ్ వేవ్ డెల్టా వేవ్ ఉన్నప్పుడు 2 లక్షల కేసులు వచ్చినప్పుడు దాదాపు 2-3 లక్షల కేసులు ఇండియాలో వచ్చినప్పుడు మాస్లు దాదాపు 350 నుంచి 400 కేసులు ఉండేవి. దాదాపు 50 నుంచి 100 మంది వెంటిలేటర్ ఉండేవారు. దాదాపు అదే సంఖ్యలో ఇప్పుడు కేసులు ఉన్నాయని మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ వెంటిలేటర్ ఉన్నాడు, అది కూడా మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల వెంటిలేటర్ ఉన్నాడు. కరోనా వైరస్ జాబ్ మార్కెట్పై పెను ప్రభావం చూపుతోంది. ఉద్యోగులు తమ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించుకుంటున్నారని, 71% మంది ఉద్యోగులు తమ కెరీర్పై పునరాలోచన చేస్తున్నారని, విభిన్నమైన కెరీర్ వైపు మళ్లుతున్నారని ఓ సర్వే నివేదిక స్పష్టం చేసింది. కోవిడ్-19 తాజా వేరియంట్లు, వేవ్లతో ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతుంటే ఈ మహమ్మారి కార్మిక మార్కెట్లలోనూ కల్లోలం రేపుతోంది. గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ సర్వే నివేదిక ఇదే ట్రెండ్ను కళ్ల ముందుంచుతోంది. ఇండీడ్ సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది ఉద్యోగులు మెరుగైన ఇతర కెరీర్ను ఎంచుకునేందుకు మొగ్గు చూపారు. తాము ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం తమ ఉద్దేశాలను నెరవేరుస్తుందా అని 51% మంది ఉద్యోగులు యోచిస్తుండగా, తాము సరైన ఉద్యోగంలోనే ఉన్నామా అని 67% మంది తమను తాము ప్రశ్నించుకున్నారు. ఇక తమ జీవిత ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగ ప్రాధాన్యాలను మార్చుకుంటామని 61% మంది ఉద్యోగులు చెప్పుకొచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ ఊహించని వేగంతో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తోంది. రాబోయే 6 నుంచి 8 వారాల్లో యూరప్లోని సగం జనాభా ఒమిక్రాన్ బారిన పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్ కారణంగా అమెరికాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు వారంలో దాదాపు రెట్టింపయ్యాయని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో హెల్త్ కేర్ వ్యవస్థలకు మళ్లీ సవాళ్లు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంచనా వేయడం కష్టమని కోవిడ్ వ్యాక్సిన్ హబ్ పోర్టల్ పేర్కొంది. అయితే డెల్టా కన్నా 2-3 రెట్లు ఎక్కువ ఉండొచ్చని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అంచనాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ ప్రాణాంతకమా లేక తేలికపాటి లక్షణాలతో తగ్గిపోతుందా అని చెప్పేందుకు మరింత డేటా అవసరమని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. అయితే కొన్ని సందర్భాల్లో ఒమిక్రాన్ తేలికపాటి వ్యాధి లక్షణాలను కలిగిస్తుందని చెప్పేందుకు కొన్ని సూచికలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రమై ప్రాణాంతకం కూడా కావచ్చు. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వాళ్లలో ఇది తీవ్రతరం కావచ్చు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారు ఆసుపత్రి పాలయ్యే అవకాశం 1/3 ఉందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ డిసెంబర్ 31న ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది. అయితే ఒమిక్రాన్ను తేలికపాటి వ్యాధిగా పరిగణించకూడదని WHO హెచ్చరించింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వలన మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 5.4 రెట్లు ఎక్కువ ఉందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ అధ్యయనం అంచనా వేసింది. గతంలో కోవిడ్ సోకడం వలన అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఒమిక్రాన్పై కేవలం 19% ప్రభావం చూపుతాయని ఈ పరిశోధన సూచించింది.
వ్యాక్సిన్ల విషయానికొస్తే ఒమిక్రాన్పై అవి చూపించే ప్రభావం కాలక్రమేణా తగ్గుతుందని అమెరికాలోని మాయో క్లినిక్లో వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్ చెబుతున్నారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే 3 నెలల తర్వాత వ్యాక్సిన్ సామర్థ్యం 30 నుంచి 40% పడిపోతుందని అంటున్నారు. బూస్టర్ డోస్తో ఇమ్యూనిటీ 75% నుంచి 80%కి పెరగొచ్చని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని లైట్ తీసుకుంటే ఊహించని దుష్పరిణామాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రి చేరికల శాతం తక్కువైనా లక్షల సంఖ్యలో కేసులు వచ్చినప్పుడు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏం కాదులే అని అతి ధీమాకు పోతే ఏమైనా జరగొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. 2 డోసులు టీకా పడిపోయింది, కరోనా మనల్నేం చేస్తుంది, పైగా ఒమిక్రాన్ అంత డేంజర్ కాదంటున్నారుగా. కరోనా వచ్చినా 2-3 రోజులు స్వల్ప లక్షణాలుంటాయి, తర్వాత మందులు వేసుకుంటే సరిపోతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాదంటున్నారుగా. ఈ మాత్రం దానికి అతి జాగ్రత్తలు దేనికి? ఇది దేశంలో చాలా మంది ప్రజలకు ఉన్న అభిప్రాయం. ఈ అతి ధైర్యమే కొంపముంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఆసుపత్రి అడ్మిషన్లు 5 నుంచి 10% వరకు ఉన్నాయి. సెకండ్ వేవ్లో ఆసుపత్రి చేరికలు 25 నుంచి 30% ఉన్నాయి. అయితే దేశంలో థర్డ్ వేవ్ ఇంకా పీక్ స్టేజ్కు రాలేదు. ఇప్పుడే 15% వరకు ఆసుపత్రి చేరికలున్నాయంటే భవిష్యత్తులో ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ పడకల్ని ఇప్పటికే సిద్ధం చేశారు. సెకండ్ వేవ్ అనుభవంతో ఆక్సిజన్ నిల్వల్ని కూడా రెడీగా పెట్టుకున్నారు. తెలంగాణలో అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ల పేరుతో కొత్త రోగుల్ని చేర్చుకోవద్దని, కోవిడ్ వేవ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ రాబోయే ప్రమాదానికి సూచికలే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పును కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. బూస్టర్ డోసులు కూడా తీసుకున్న అమెరికాలోనే ఒమిక్రాన్ విలయం సృష్టిస్తే ఇంకా అందరికీ 2 డోసులు పడని మన దేశంలో ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో ఊహించుకోవాలని సూచిస్తున్నారు. మనం మాస్క్ లేకుండటం, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించకపోవడం వల్ల మనం కోరి కోవిడ్ తెచ్చుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇంకా మనకి ఒమిక్రాన్ యొక్క లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మన కంట్రీలో, మన రేస్లో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మంచిది. పొరపాటున లాంగ్ కోవిడ్ ఇందులో ఎక్కువ వచ్చిందనుకోండి, కొన్ని దేశాల్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు చాలామందికి లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ ఒమిక్రాన్లో వస్తున్నాయని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే మనం కోవిడ్ని మనకు నివారించుకోవాలి. ఇప్పటికే దేశ ప్రజల్లో నిర్లక్ష్యం తీవ్ర స్థాయిలో ఉంది. న్యూ ఇయర్ వేడుకల తర్వాత విచ్చలవిడిగా పెరిగిన కేసులే దీనికి నిదర్శనం. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మొత్తుకుంటున్నా చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు. ఇక సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు జరిగిన ప్రయాణాలు సరేసరి. సంక్రాంతి తర్వాత కేసులు ఒక్కసారిగా పెరుగుతాయని ఊహించినట్టే జరుగుతోంది. నగరాల్లో సండే మార్కెట్లు, పట్టణాల్లో వారాంతపు సంతలు ఇలా ఏవీ కోవిడ్కు మినహాయింపు కాదు. ముఖ్యంగా చేపల మార్కెట్లలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో ఒక్కరికి ఒమిక్రాన్ వచ్చినా వేల మందికి వ్యాపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ, కొత్త వేరియంట్ రాకుండా ఉండటంలో. కానీ అది ఒక్కటే సరిపోదు. ఇంకా మనం బ్యారియర్ పథకాలు అంటే డిస్టెన్సింగ్ పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, దీంతో పాటుగా మనం ఐసోలేషన్ స్ట్రాటజీని కొంచెం మార్చుకోవాలి. ఇమ్యూనోసప్రెస్డ్ పీపుల్ ని కొంత ఎక్కువగా ఐసోలేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఢిల్లీ, మహారాష్ట్రపై థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాత్రి కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ వంటి కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. దేశంలో కోవిడ్ 3వ వేవ్ ఈ నెలాఖరకు అత్యున్నత దశకు చేరుతుందనే అంచనాలున్నాయి. కరోనా 2వ వేవ్కు భిన్నంగా ప్రస్తుత 3వ వేవ్లో ఆసుపత్రుల్లో చేరికలు పెద్దగా లేవనేది ఇన్నాళ్లు ఊరట కలిగించింది. కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, మొత్తంగా దేశంలో కోవిడ్ పరిస్థితి మారబోతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గత 2 వేవ్ల మాదిరిగానే 3వ వేవ్ కూడా మెట్రో నగరాల్లో ఆందోళనకరంగా ఉందని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా సిటీల్లో రోజువారీ కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ శాతం ఎక్కువగా ఉంటోందని కేంద్రం గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆందోళనకర ఒమిక్రాన్ వల్లే ఈ పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హెల్త్ కేర్ సిబ్బంది 60 ఏళ్లు పైబడిన వారికి ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ వేయడం ప్రారంభించారు. ఓవైపు థర్డ్ వేవ్ భయపెడుతుంటే మరోవైపు సెకండ్ వేవ్ మరణాల లెక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన కోవిడ్ మరణాల లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేసిన మృతుల సంఖ్యకు, కోవిడ్ పరిహారం పొందేందుకు వచ్చిన వినతులకు మధ్య భారీ తేడా ఉన్నట్లు తేలింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించారో వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలివ్వగా రాష్ట్రాలు ఆ మేరకు వివరాలు సమర్పించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,13,890 కుటుంబాలు పరిహారం కోరాయి. వారిలో 92,275 మందికి పరిహారం అందించారు.
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,41,737 మరణాలు సంభవించాయి. అదే సమయంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ తేడా కనిపిస్తోంది. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ 10,094 మంది కోవిడ్తో మృతి చెందారు. 89,633 మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 58,843 కుటుంబాలకు చెల్లింపులు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ కేవలం 3,993 కోవిడ్ మరణాలు నమోదవగా పరిహారం కోసం 28,969 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12,148 కుటుంబాలకు సాయం అందించారు. అంటే గుజరాత్లో నమోదైన మృతుల సంఖ్యకు 9 రెట్లు అదనంగా, తెలంగాణలో నమోదైన మృతుల సంఖ్యకు 7 రెట్లు అదనంగా పరిహారం కోసం దరఖాస్తులొచ్చాయి. ఇక మరణాల సంఖ్య తక్కువ, పరిహారాలు కోరుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉండడం పట్ల సుప్రీంకోర్టు స్పందించింది. మృతుల సంఖ్యలో వ్యత్యాసంపై తాము దృష్టి పెట్టడం లేదని, పరిహారం కోరిన వారికి సాయం అందిస్తే చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా సోకిన 30 రోజుల్లో అనారోగ్య కారణాలతో ఆ వ్యక్తులు మరణించినా, ఆత్మహత్యకు పాల్పడినా వాటిని కోవిడ్ మరణాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దీని కారణంగా కూడా అధికారిక లెక్కలకు, దరఖాస్తులకు తేడా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. సెకండ్ వేవ్తో పోలిస్తే థర్డ్ వేవ్ ఇప్పటి వరకు అంత సీరియస్గా లేదు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాకపోవడం ఓ రకంగా అదృష్టమే. అయితే థర్డ్ వేవ్ నుంచి వీలైనంత తక్కువ నష్టంతో బయటపడే విషయం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటిస్తే కేసులు కూడా నియంత్రణలో ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేసులు అదుపు తప్పి ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగితే ఏమైనా జరగచ్చు. అలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.